హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే మన బోయ గారు క్రియేట్ చేసిన విధ్వంసం అఖండ పార్ట్ 2 మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్టోరీ లైన్ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ రివ్యూని క్విక్గానే కంప్లీట్ అయితే చేయడానికి ట్రై చేస్తా. సో మీరు కూడా రివ్యూ చూసి అయితే డిసైడ్ అవ్వచ్చు మూవీకి వెళ్ళాలా లేదా అనేసి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే మన రివ్యూని స్టార్ట్ చేసేద్దాం. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కానీ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం కింద ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఈ రివ్యూ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ మూవీ రివ్యూలోకి వచ్చేస్తే ప్రీవియస్గా నేనైతే ఈ స్టేట్మెంట్ ఎక్కడో చూసా గైస్. లైక్ బోయపాటి గారు, బాలయ్య గారితో అయితేనే నెక్స్ట్ లెవెల్ ఫిలిమ్స్ తీస్తారు. బాగా వర్కౌట్ అయ్యిద్ది. హిట్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తారు. రిమైనింగ్ హీరోస్ విషయానికి వచ్చేస్తే అంతగా వర్కౌట్ అవ్వదని అయితే చూసా. అది చూసినప్పుడు అది నాకు కరెక్ట్ కాదేమో ఇలాంటి స్టేట్మెంట్స్ అనిపించింది. కానీ ఈ ఫిల్మ్ చూసిన తర్వాత అరే! ఇది నిజంగానే మ్యాచ్ అవుతుంది గదా! ఇదే మెజారిటీ రిపీట్ అవుతుంది గదా! అని నాకైతే అనిపించింది. సో ఈ ఫిల్మ్ చూసిన వెంటనే నేను చేసింది ఏంట్రా అంటే అసలు బోయపాటి గారి ఫిల్మోగ్రఫీ స్టార్టింగ్ నుంచి ఎలాంటి ఫిల్మ్స్ తీశారని ఒకసారి చెక్ చేశాను నేనైతే. దాంట్లో 75% వరకు బాలయ్య గారితోనే ఆ స్ట్రీక్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో, బాలయ్య గారితో తీసిన ఫిల్మ్సే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి బోయపాటి గారికి. అపార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్‌లో వచ్చిన 'భద్ర' గాని, 'తులసి' గాని, 'సరైనోడు' ఈ 3 పక్కన పెట్టేస్తే ఒక్క హీరోతోనే 75% తన కెరియర్‌లో హిట్ స్ట్రీక్‌ని మెయింటైన్ చేయడం అంటే అది నిజంగా నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది. దట్స్ ఓకే. అది పక్కన పెట్టేస్తే ఇంక స్టోరీ లైన్ విషయానికి క్విక్‌గా వచ్చేస్తే మనకి 'అఖండ' పార్ట్ 1 అయితే రీజనల్ అయితే మెయింటైన్ చేశారు గైస్. బట్ ఈ పార్ట్ 2 అయితే కంప్లీట్‌గా కంట్రీ అయితే దాటేశారు. అసలు ఇంక స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్పాలంటే మన హిందూ ధర్మ జోలికి అండ్ మన కంట్రీ జోలికి వచ్చిన వాళ్ళని మన దేవుడి రూపంలో ఉన్న బాలయ్య గారు ఎలా మన కంట్రీని, మన హిందూ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళతో ఎలా ఫైట్ చేశారనేదే కంప్లీట్ స్టోరీ. సో, మనం బోయపాటి గారి మూవీస్‌లో అయితే స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ సర్ప్రైజింగ్‌లీ కొంచెం రిలేటబుల్‌గానే అనిపించింది ఈ స్టోరీ లైన్ అయితే. ఇంక దీని చుట్టూ లాట్ ఆఫ్ ఎమోషన్స్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని కంప్లీట్‌గా అయితే నింపేశారు అసలకి. పార్ట్ 1ని పార్ట్ 2లో అయితే అసలు ఏమాత్రం కంపేర్ చేయలేం. ఇది చాలా పెద్ద స్కేల్‌లో అయితే తీశారు పార్ట్ 2 అయితే. సో, దాని గురించి అయితే వన్ బై వన్ మనం పాజిటివ్స్‌లో అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఇంక కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే మూవీలో ఫస్ట్ అయితే నాకు బాగా నచ్చిన థింగ్ ఏంట్రా అంటే మూవీలో విజువల్స్ గాని, సినిమాటోగ్రఫీ గాని కొంచెం డిఫరెంట్‌గా కొత్తగా అయితే ట్రై చేశారు ఈసారి బోయపాటి గారైతే. అండ్ సర్ప్రైజింగ్‌లీ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంట్రా అంటే గ్రాఫిక్స్. ప్రీవియస్‌గా రిలీజ్ అయిన మూవీ రేటెడ్ స్టఫ్‌లో గ్రాఫిక్స్ చూసి కొంచెం వర్కౌట్ అవ్వదేమో ఏంట్రా కొంచెం టోన్ ఆఫ్ ద వర్డ్స్ ఇలా ఉంది ఏంట్రా అని అయితే అనుకున్నా గానీ, బట్ సర్ప్రైజింగ్‌లీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్రాఫిక్సే ఉంది ఫిల్మ్‌లో అయితే. నాట్ బ్యాడ్. నన్నైతే డిసప్పాయింట్ అయితే చేయలేదు. బానే అయితే మెయింటైన్ అయితే చేశారు గ్రాఫిక్స్ విషయానికొచ్చేస్తే. అండ్ మెయిన్‌లీ ఇంకో థింగ్ ఏంట్రా అంటే మనకి గాడ్ రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మూవీలో చాలా వరకు ఉన్నాయి. డిఫరెంట్ గాడ్స్‌వైతే. సో, అదైతే మాత్రం పీక్ గైస్ అసలు చాలా చూపిచ్చారు. సో, అక్కడ మాత్రం గ్రాఫిక్స్ అయితే చాలా వర్కౌట్ అయింది. సో, నాకు మెయిన్‌గా నచ్చిందైతే హనుమాన్‌ది గాని, ఐ మీన్ మన శివుడిది గాని, ఈ రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా చూపిచ్చారు. అక్కడైతే మాత్రం బోయపాటి గారు డెఫినైట్‌లీ సక్సీడ్ అయితే అయ్యారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాజిటివ్‌లోకి వచ్చేస్తే ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ బాలయ్య గారు అండ్ ఆది గారు. అండ్ ఆది గారు నేనైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్‌లో, ఒక ఫేమ్ ఉండే ఫిల్మ్‌లో అయితే చూస్తున్నా. సో, ఈ ఫిల్మ్‌లో తనకైతే తన ఫుల్ యాక్టింగ్ పొటెన్షియల్ చూపించుకోవడానికి చాలా స్కోప్ అయితే ఉనింది. సో, తను కూడా చాలా అయితే చేశారు ఈ ఫిల్మ్‌లో అయితే. హోప్‌ఫుల్లీ ఇక్కడి నుంచి మంచి మంచి ఫిల్మ్స్ అయితే తనకొస్తాయని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. బట్ సర్ప్రైజింగ్‌లీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ ఈ ఫిల్మ్‌తో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తారనైతే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎందుకురా సెకండ్ పాయింట్‌లో పెట్టావు ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు పెట్టావు సెకండ్ పాయింట్‌లో అంటే, సీ గైస్ మనకి మూవీలో బాలయ్య గారు ఆల్‌మోస్ట్ గాడ్. సో, ఒక దేవుడు ఫైట్ చేస్తున్నాడంటే నీ ఎదురుగా ఇంకెవరున్నా కూడా వన్ సైడ్ అయిపోవాల్సిందే. సో, ఇక్కడ నేను టెన్షన్ పడ్డా మళ్ళీ వన్ సైడ్ అయిపోద్ది. ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వదు అనేసి. బట్ అగైనెస్ట్‌గా దేవుడు ఫైట్ చేస్తున్నా కూడా ఎదురుగా ఉండే మన 'ఆది' గారు ఎవరైతే ఉన్నారో తను హోల్డ్ చేస్తూ, ఆ ఎన్విరాన్మెంట్‌లో హోల్డ్ చేస్తూ, దాన్ని క్రియేట్ చేస్తూ నీట్‌గా అయితే చూపించారన్న ఫీల్ అయితే వచ్చింది. సో, దానివల్ల నాకు ఇంట్రెస్ట్ అయితే పోలేదు గైస్. ఒక పోర్షన్ ఆఫ్ టైమ్ వరకు అవతల దేవుడు ఫైట్ చేస్తున్నా కూడా తను మెయింటైన్ చేస్తూ లాస్ట్ దాకా తీసుకెళ్లడం ఇంట్రెస్ట్ అనేది నాకు బానే అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసరికి ఇంకా యాస్ యూజువల్ బాలయ్య గారు పీక్ ఫార్మ్‌లోకెళ్తారు కాబట్టి ఇంకా అక్కడైతే వన్ సైడ్ అయిపోద్ది. బట్ అక్కడ దాకా అయితే మాత్రం ఆ రైవల్రీని అయితే చాలా అయితే మెయింటైన్ చేశారు. సో, ఇక్కడ మాత్రం బోయపాటి గారు నీట్‌గా కేర్ తీసుకొని ఇద్దరికీ ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానికి
ఆ రైవల్రీని మెయింటైన్ చేసేలా క్రియేట్ చేశారు. సో, ఇదొకటి వర్కౌట్ అయింది. అందుకే దీనైతే సెకండ్ పాజిటివ్‌లో అయితే పెట్టా. అండ్ నెక్స్ట్ పాజిటివ్ విషయానికొచ్చేస్తే యాక్షన్ సీక్వెన్సెస్ గైస్. నేను గాని ప్రీవియస్ నాకున్న మైండ్‌సెట్‌తో ఈ ఫిల్మ్‌ని జూసుంటే మాత్రం అసలు ఏంట్రా ఈ యాక్షన్ సీక్వెన్స్ కొద్దిగన్నా లాజిక్‌గా, రియలిస్టిక్‌గా తీయండయ్యా అని ఈ మైండ్‌సెట్‌లో అయితే ఉండేవాడిని. బట్ డే బై డే బోయపాటి గారి సినిమాలు చూడడం అండ్ ఆ సినిమాని ఎలా చూడాలని ఒక మైండ్‌సెట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నా. నాకు ఎలా చూడాలని అయితే అర్థమైంది. సో, ఆ మైండ్‌సెట్‌తోనే ఈ ఫిల్మ్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ చూసిన తర్వాత నాకు సర్ప్రైజింగ్‌గా నచ్చింది. అనిపించింది యాక్షన్ సీక్వెన్సెస్. గైస్, మీరు గాని సింపుల్‌గా బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్సు, దానికి పర్ఫెక్ట్ బీజీఎం అండ్ తోప్ లెవెల్ సీక్వెన్స్ ఇవన్నీ చూద్దాం. లాజిక్‌లు కాస్త పక్కన పెట్టేసి ఇవన్నీ చూసి జస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీకు డెఫినైట్‌లీ నచ్చుతుంది. సో, నేను అలాగే చూసా. ఆ ట్రాన్స్‌లో అయితే ఉండిపోవచ్చు. సినిమా అయ్యేంత వరకు జస్ట్ ఆ ట్రాన్స్‌లో ఉండి మూవీని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో, మీరు గాని ఈ మైండ్‌సెట్‌తో వెళ్తే మాత్రం మీరు కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే కష్టమే. దీని గురించి నెగెటివ్‌లో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పాయింట్ విషయానికొచ్చేస్తే 'నందమూరి తమన్' గారు. మీకు యాజ్ యూజువల్ తెలిసిందే. బాలయ్య గారి ఫిల్మ్స్ అంటే తమన్ గారైతే ప్రాణం పెట్టేస్తారు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్‌లీ ఇంకొక బిగ్ థింగ్ ఏంట్రా అంటే ప్రీవియస్‌గా వచ్చిన 'అఖండ పార్ట్ 1లో మనకి యాక్షన్ సీక్వెన్స్ కన్నా కూడా బీజీఎం అనేది బాగా లేస్తది. ఒక పక్క ఎంత మంచి సీన్ వస్తున్నా కూడా మనం ఆ బీజీఎంకి ఆ ట్రాన్స్‌లో ఉండి ఆ హైప్, ఊపులో అయితే ఉంటాం. బట్ సర్ప్రైజింగ్‌లీ ఇక్కడ బీజీఎంని కూడా డామినేట్ చేసేలా అయితే రైటింగ్ స్కిల్స్ అయితే చూపిచ్చారు బోయపాటి గారు. అది నాకు బాగా సర్ప్రైజింగ్‌గా అయితే అనిపించింది గైస్. ఒక బ్యాక్‌గ్రౌండ్ అంత మంచి ఊపు, హైప్ ఉన్న స్కోర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తున్నా గూడా మనం ఆ సీక్వెన్స్‌కి బాగా ఆ ట్రాన్స్‌లో ఉండి దాన్ని చూస్తున్నామంటే ఇక్కడ క్లియర్‌లీ బోయపాటి గారి రైటింగ్ స్కిల్స్ అయితే పీక్‌లో అయితే చూపిచ్చారు. దానికి డెఫినైట్‌లీ మనమైతే బోయపాటి గారినైతే అప్రిషియేట్ అయితే చేయాలి. అండ్ కమింగ్ టు ద నెగెటివ్స్‌ల విషయానికొచ్చేస్తే ఇది నెగెటివ్ అయితే కాదు గైస్. కానీ కొంతమంది డిఫరెంట్ మైండ్‌సెట్ పీపుల్ అయితే ఉంటారు ప్రీవియస్‌గా నేనున్నట్లు. సో, మీకైతే డిస్క్లైమర్ అయితే ఇస్తున్నా. సో, అలా అయితే తీసుకొని నెగెటివ్‌లో అయితే అనుకోకండి. నాకైతే నెగెటివ్‌లో అయితే అనిపించలేదు ఇదైతే ఫిల్మ్‌లో. అదేంట్రా అంటే మీరు గాని ఒకవేళ ప్రీవియస్ బోయపాటి గారి ఫిల్మ్స్ చూసి అసలు ఈ ఫిల్మ్ ఏంట్రా కొంచెం కూడా లాజిక్స్ లేదు. ఓన్లీ ఫిజిక్స్ అగైనెస్ట్‌గానే ఉన్నాయి సీన్స్. ఇవన్నీ మనం చూడలేము ఇలాంటి ఫిల్మ్స్ అనుకుంటే మాత్రం ఈ ఫిల్మ్ మీరైతే అస్సలు చూడలేరు. ఎందుకంటే దీనిలో అయితే ఇంక యాక్షన్స్ గాని, మాస్ గాని నెక్స్ట్ ఇంకా పీక్‌లోకి అయితే వెళ్ళిపోయింది గైస్ ఈ ఫిల్మ్‌లో అయితే. సో, కొన్ని షాట్స్ అయితే ఫిజిక్స్‌కి అగైనెస్ట్‌గా కొత్త కొత్త షాట్స్ అయితే తీసుకొచ్చారు ఫిల్మ్‌లో అయితే. నాకు చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ ఆ ట్రాన్స్‌లో ఎంజాయ్ చేస్తున్నా గాని అక్కడక్కడ నవ్వు కూడా వస్తుంది. బట్ సీన్స్ అయితే నాకైతే నచ్చింది యాక్షన్ సీక్వెన్స్ అయితే. సో, మీరు కూడా ప్రీవియస్‌గా నేను చెప్పినట్లు అవన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేద్దాం. బాలయ్య గారి మాసు, బీజీఎమ్ము, ఆ సీక్వెన్స్ అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. లేదు మాకు రియలిస్టిక్‌గా, లాజిక్కే కావాలనుకుంటే ఈ ఫిల్మ్‌నైతే అవాయిడ్ చేయండి. సింపుల్‌గా అయితే చెప్తున్నా. మళ్ళా మీరు పోయి డిసప్పాయింట్ అయితే అవుతారు. అలాంటి మీకు గాని ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే మాత్రం. సో, అది గైస్ మన కంప్లీట్ రివ్యూ రిలేటెడ్ టు 'అఖండ 2'. సో, మీకు ఎలా అనిపించింది ఈ రివ్యూ అనేది కింద అయితే కామెంట్ చేయండి. లేదా మీరు గాని ఫిల్మ్ చూస్తే మీకు ఫిల్మ్ ఎలా అనిపించింది? మీకు బాగా నచ్చిన సీక్వెన్సెస్ ఏవి కూడా కింద అయితే కామెంట్ చేయండి. నాన్ స్పాయిలర్ వన్స్ ఓకే.